తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 21 ఏళ్లుగా వేడుకలు చేస్తున్నట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రేపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లు, కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి కూడా ఈ వేడుకలు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళహస్తి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి, అదేవిధంగా రామసేతు బ్రిడ్జిపై నుంచి కూడా నెహ్రూ వీధి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు వేలాది మందితో ఇక్కడ ర్యాలీగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు విశేష తెలుపుతూ కూడా ఇక్కడ బర్త్డే వేడుకలు జరిపారు. కాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వాళ్ళకి ఏ విధమైన పిలుపునిస్తున్నారు? ఈరోజు జగనన్నకి ఒక దేవుడు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు వస్తాడు. నేను బెంగళూరులో బిజినెస్ చేసిన రోజుల్లో దాదాపు జగనన్నకి ఇది 23వ సంవత్సరం పూర్తయిపోయి 24వ సంవత్సరాలు పెట్టడం జరిగింది. జేసిటీ జగన్ చారిటబుల్ ట్రస్ట్ యువసేన అని హైదరాబాద్ లో ప్రోగ్రాం పెట్టినప్పుడు అందరికి అర్థం కాల. జనం కోసం జగన్ టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాల జనాలకు కూడా. అది నిజంగా ఇప్పటికీ జనాల్లో ప్రతి ఇంట్లో జగనన్న ఆశయం నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో అనుకున్నాడు. అది సాధ్యమైంది. ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ బర్త్డే అడుగు శ్రీకాళహస్తిలో పడింది, ఫస్ట్ అడుగు. రెండోది ఏంపల్లో పడిగింది. ప్రతి అడుగు రాష్ట్రంలో దాదాపు అప్పట్లో ఒక సినిమా హీరోలు కూడా రారు. అట్ట జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది 20 సంవత్సరాల ముందు 40-50 వేల మంది ర్యాలీ నక్లిస్ రోడ్ లో ఆశ్చర్యపడిపోయిన ఢిల్లీ దాకా, ఢిల్లీ కోట తట్టింది ఎవరి జగన్మోహన్ రెడ్డి. సీఎం గారి అప్పుడు ఢిల్లీలో ఎత్తుకోవడం జరిగింది జగనన్న ఏంటి అనేది. ఎందుకంటే అంత జనాలు ఆయన మీద అభిమానంగా. ఈ రోజు హీరో వస్తే లేదు, ఒకటి వస్తే జనాలు వచ్చేస్తారు. కానీ జగనన్న ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు రియల్ హీరో. అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేవుడు అయిపోయినాడు. ప్రతి ఒక్క ఇంటికాడ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఇప్పుడు ఎలక్షన్. మా కాళహస్తిలో ఇప్పుడు వరకు 270 కేసులు పైన పెట్టున్నారు మహానుభావులు. కానీ భగవంతుడు ఉన్నాడు, దేవుడు కాపాడతాడు, ప్రజలు కాపాడతారు. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ దాదాపు 23 సంవత్సరాలకు ముందు పెట్టారు. అప్పుడు జగన్ అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాం. ప్రతి ఏడాది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి ఈ ఏడాది కూడా కళాకారులకు డప్పులు కావచ్చు, అదేవిధంగా ప్రయాణించే వారికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వందలాది మందికి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాళహస్తిలో మొదటి అడుగు వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఇప్పటికీ దాదాపు 21 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. వైఎస్ జగన్ అంటే ప్రతి ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉండే వ్యక్తి అని కూడా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, కాళహస్తి.